తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు దేవుడు మన ఎడల కూడా జాలి పడతాడండి. దేవుని స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. మనము నిర్మించిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. మనం మట్టి వారమని ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. మన పిల్లల్ని వాళ్ళ మీద మనం కోపడ్డాం అనుకోండి, తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎలాగైతే జాలి చేసుకుంటారో అలాగే మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే ఆయన మన ఎడల జాలి పడే దేవుడు అంట. ఎప్పుడు మీరు క్షమాపణ అడిగినప్పుడు ఆయన మన ఎడల జాలిపడి మన తప్పులన్నీ క్షమించి, మన మీద జాలిపడి మన తప్పులన్నీ క్షమించి, మనం మట్టివారమైన ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని కృపలో మనల్ని భద్రపరుస్తాడంట. దేవుడు ఈ మాటలు దీవించినగా.